గాంధీ భవన్లో ఉన్నా. సో గాంధీ భవన్లోకి రాగానే నాకు బక్కా జడ్సన్ గారు కనిపించారు. సో చాలా తక్కువ శాతం ఇక్కడికి గాంధీ భవన్ వస్తూ ఉంటాడు. సో ఈయన తిరిగేది మొత్తం ఈడీ ఆఫీసుల చుట్టూ, లేకపోతే ఇతర ఐటీ సంబంధించిన ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. గత 10 ఏళ్ల కాలం పాటు ఆయన పోరాటం కూడా అదే కనిపించింది. సో మార్పు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఎంపీ టికెట్ కోసం వచ్చిండా, లేకపోతే ఎమ్మెల్సీగా పోటీ చేస్తా అన్న ఆలోచనలో ఆయన ఉన్నాడు. ఎమ్మెల్సీ టికెట్ కోసం ఇటు వచ్చిండా, ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం. దానికి తోడు మరి కాసేపట్లో ఎక్స్ మేయర్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలో కూతురు మరి కాసేపట్లో జాయిన్ కాబోతా ఉంది. కాస్త హడావిడి కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు దొంగలైనరు, సో కాంగ్రెస్ పార్టీలోకి రాగానే దొరలైనరా అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. అన్ని అంశాలు మాట్లాడదాం. యా అన్న నమస్తే. నమస్తే బ్రదర్. యా ఎందుకు గాంధీ భవన్కి వచ్చారు? చాలా తక్కువ శాతం మీరు గాంధీ భవన్కి వస్తూ ఉంటారు కదా, ఎందుకు వచ్చారు? మామూలుగా అప్పుడప్పుడు వస్తా. హైకోర్టులో మాది కాళేశ్వరం పైన మేయా కృష్ణారెడ్డి మరి ఎలాంటి వాళ్ళ పార్టీ చేసి కేసు వేసిన ప్రభుత్వం పార్టీ చేసి ఆ కేసు నడుస్తుంది. అట్లా మా అడ్వకేట్ అక్కడ ఉండు, సరే కోర్టులో పోదామని చెప్పి వచ్చిన. అంతేనా? అంతేనా? ఏమన్నా ఎంపీ టికెట్ కోసం, లేకపోతే పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ కోసం, లాబింగ్ కోసం అట్లా ఏమన్నా వచ్చిరా? అంతేం లేదు. మనకు టికెట్ ఇస్తారా ఇయ్యరా అనేది ఆల్రెడీ మన క్లారిటీ ఉంది. అభ్యర్థిగా ఉంటున్నా, కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్న అభ్యర్థిగా నేను నిలబడుతున్నా. వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్న అభ్యర్థిగా నేను ఉంటున్నా. కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థి ఎవరనేది ఇంకా నాకు తెలియదు. ఒకవేళ అట్లా అవకాశం లేకుండా కాంగ్రెస్ పార్టీని బలపరిచే అభ్యర్థిగా నేను కంటెస్ట్ చేస్తాను. నార్మల్గా పార్టీలు బలపరుస్తాయి కదా అభ్యర్థిని, పార్టీలు బలపరుస్తాయి. మీరే పార్టీని బలపరుస్తారు ఇక్కడ? అంతే కదా. ఫస్ట్కి వెళ్ళి పార్టీని బలోపేతం చేయడానికే మేము కష్టపడ్డాం. కాకపోతే బలమైనాక వేరే వాళ్ళు వస్తుండ్రు కదా, బలంగా అయినాక వేరే వాళ్ళు వస్తుండ్రు, అధికారం రాబోతుందని వేరే వాళ్ళు వస్తుండ్రు. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర తర్వాత ఈరోజు పార్టీ బలోపేతం అయిన తర్వాత ఈరోజు చాలా మంది అధికారంలోకి వచ్చినాం. అందరూ చాలా మంది వస్తూ ఉన్నారు. కానీ మేము బలోపేతం అయినాం కాదు, బలపరుచుకున్నాం మేము పార్టీని. ఇక్కడ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చూపించి, లేకుంటే కర్ణాటక ఎలక్షన్ చూపించి, ఈరోజు 2వ విడత భారత్ జోడో యాత్ర అవుతుంటే ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడతలేరు కదా రాహుల్ గాంధీ గురించి. నా పిసిసి ప్రెసిడెంట్ కమ్ చీఫ్ మినిస్టర్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర గురించి మాట్లాడతలేరు, లేకుంటే ఇంకా పెద్ద నాయకులు వచ్చి మాట్లాడతలేరు. బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయింది కాబట్టి మేము పార్టీలో చేరుతున్నామని ఒక్కరు కూడా మాట్లాడతలేరు. అభివృద్ధి కోసం అని సేమ్ కాంగ్రెస్కి వెళ్ళి బీఆర్ఎస్కి పోయేటప్పుడు ఏమని చెప్పిపోయినారు అదే చెప్పి ఇప్పుడు వచ్చిండ్రు. వీళ్ళందరూ పోయి అలా ఆ పార్టీని ముంచిండ్రు, ఇప్పుడు ఇలా ముంచడానికి వస్తుంది. కాబట్టి వాళ్ళ కోసం మనకేం ఫరక్ పడది. కాకపోతే కాంగ్రెస్ పార్టీని బలపరుస్తాం మేము, ముందు కూడా బలపరచనికే పోటీ చేస్తాం.